రామరెడ్డి గారు మీకు చెప్తున్నాము, పోయిన సంవత్సరము ఇటునే ఉద్యమం చేస్తుంటే కరెక్ట్ ఇదే టైంకి 10 గంటలకు నీ ఆఫీసులో అందరిని పెట్టుకొని చేసినావు కదా, మరి ఈరోజు పోలీసులు వీళ్ళు ఎందుకు ఇంతమంది వచ్చారు? మేము ఉగ్రవాదులమా ఎవరిని? నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు డీజీపీకి ఫోన్ మాట్లాడి ఇట్లా ఎందుకు పోరగాలని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మెట్రో కాడ, దిల్సుఖ్నగర్ మెట్రో కాడ టెంట్లు వేసుకొని, ఏదో వినాయక చవితి రోజు అందరు టెంట్లు వేసుకొని పోలీసు వాళ్ళు వచ్చిపోయేట వాళ్ళకి నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చుకుంటుంటారు చూడు. ఇట్లా ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? పోయినసారి ఇట్లా చేయరు అట్లా చేయరు, నీకు ఏం పని అయిందని ఆ రోజు పొద్దున్నే వచ్చి ఆఫీస్లో కూర్చున్నావు? అందరిని వచ్చి తీసుకొని వచ్చి నిరుద్యోగులందరినీ ఆఫీస్ నుంచి తీసుకొని పోయి ఈజీపీఎస్ దగ్గర చేసినావు కదా. ఈరోజు ఇమ్మీడియట్గా నువ్వు డీజీపీకి ఫోన్ చేయాలి. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ ద్రోహివి, ఇప్పుడు నువ్వు నిరుద్యోగుల ద్రోహివి. ఖచ్చితంగా ఖబర్దార్ కోదండ రామరెడ్డి, ఇమ్మీడియట్గా నువ్వు డీజీపీకి ఫోన్ చేసి పోలీసులు మొత్తం విత్డ్రా చేయించాల్సిన బాధ్యత నీదే. లేకుంటే రేపు గల్లీన స్టడియాల ముంగట నీ దిష్టి బొమ్మలు దగ్ధం అవుతాయి.